తిరుమల నాయక గోవింద, శ్రితజన పోషక గోవింద, శ్రీదేవి నాద గోవింద, శ్రీవత్సాంకిత గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. స్వామివారి మందిరానికి నలువైపులా ఉన్న ఈ మాడవీధుల్లో స్వామివారితో నడుస్తుంటే నాకు అనిపించింది, నేను స్వామివారిని వెతుక్కుంటూ వెళ్ళడం కాదు, స్వామి నా కోసం నా పక్కనే నడుస్తున్నట్టు అనిపించింది. ఈ అడుగుల మధ్య నా బాధలన్నీ కరిగిపోతున్నట్టు ఈ క్షణం జీవితానికి చాలనిపించింది. గోవిందా గోవిందా నువ్వు నా వెంట ఉన్నావని అనిపించే ఈ అనుభూతి నా జీవితాంతం గుర్తుండిపోతుంది స్వామి. స్వామివారి ఊరేగింపు అలా దగ్గరికి రాగానే ఎందుకు నా కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. అంతమంది మధ్య కూడా స్వామి నన్నే చూస్తున్నాడా, అమ్మవారు నా వైపే కరుణ కురిపిస్తుందా అన్నట్లు అనిపించింది. నా మాటల కంటే ముందు నా కన్నీళ్లనే స్వామివారు అర్థం చేసుకున్నట్లు. ఇది కదా నిజమైన దర్శనం అంటే స్వామి. నా మాటలు ఏవేవో చెప్పాలని నీ ముందు నేను కన్నీళ్లతో మూగగా రోదిస్తుంటే నా కన్నీళ్లను స్వామివారు అర్థం చేసుకుని నిజమైన దర్శనాన్ని ప్రసాదించాడా అన్నట్లు ఆ అనుభూతి. గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. ఈ ఊరేగింపుతో పాటు నడుస్తూ నా జీవిత భారమంతా ఆ అడుగుల దగ్గరే వదిలేశాను. నా మనసులో ఉన్న భారమంతా ప్రతి అడుగుతో తగ్గిపోతున్నట్టు అనిపించింది. ఏమీ అడగలేదు స్వామి, కేవలం నీ పాదాల దగ్గర నా జీవితాన్ని వదిలేశాను. నిండే నమ్ముకున్నాను, ఇంతకంటే
గొప్ప ప్రార్థన నేను చేయలేను తండ్రి. ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. చుట్టూ గోవింద నామం, వాయిద్యాల మ్రోగింపు, దీపాల వెలుగులు. ఈ మాడవీధులు కావు భక్తురాలా, ఇది సాక్షాత్తు కలియుగ వైకుంఠమే అని అనిపించింది. ఈ క్షణంలో భూమి మీద ఉన్నానని కూడా మర్చిపోయాను. స్వామివారి దయ అంటే ఇదే కదా. ఈ జనసంద్రంలో కూడా నాకు భయం లేదు, భయం అని అనిపించలేదు. ఎంతో నమ్రతతో స్వామి మీద అచంచలమైన భక్తితో స్వామి ముందు అలా నడుచుకుంటూ, స్వామివారిని కన్నులారా చూసుకుంటూ, భక్తజన సందోహంలో గోవింద గోవింద అని భజనలు చేసుకుంటూ ముందుకు సాగారు. ఎందుకంటే స్వామివారే నా చేయి పట్టుకుని నన్ను ముందుకు నడిపిస్తున్నట్లు నాకు అప్పుడు అనిపించింది. నా జీవితమంతా ఇలానే నన్ను నడిపించు స్వామి, నీ దాసుడిని ఎన్నటికీ వదలొద్దు. అనాథ రక్షక గోవింద గోవింద. ప్రతిసారి నిన్ను దర్శించుకుంటూ నీలోనే జీవిస్తూ నీలోనే ఐక్యమైపోతాను. ఆ మాడవీధుల్లో స్వామివారిని దర్శించుకుంటూ చూసుకుంటూ ఎంతో మంది ఒక్కొక్క మాడవీధిలో నలుగురు స్వామివారికి హారతలిస్తుంటే ఆ హారతులు తీసుకుంటూ స్వామివారిని కళ్ళార్పకుండా చూసుకుంటూ స్వామి ముందు ధైర్యంగా ఎంతో గర్వంగా భక్తితో స్వామివారిని ముందు నేనున్నాను, స్వామితో నేను నడుస్తున్నాను అని ఒక అలౌకికమైనటువంటి ఆనందంతో ముందుకి గోవింద గోవింద అని స్మరణ చేసుకుంటూ స్వామివారి దేవాలయం ముందు నుంచి మొదలెడిన ఈ ఊరేగింపు దేవాలయం చివరి వరకు వచ్చేంత వరకు స్వామితో పాటే నడిచి స్వామివారితో నా అనుభూతులు, నా అనుభవాలు, నా మనసులోని బాధలు ఇవన్నీ చెప్పుకోవాలనుకున్నాను. కానీ ఆ నడిచేటప్పుడు ఆ ఆనందంలో ఇవన్నీ ఏది గుర్తుకు రాలేదు. స్వామివారితో నడవడమే ఒక దివ్యానుభూతి. ఇటువంటి దివ్యానుభూతులు అందరికీ ఉండాలని, మీ కుటుంబాలన్నీ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఆ శ్రీనివాసుడు
ఆ వెంకటేశ్వరుని కృపా కటాక్షాలు మీకందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ సురేష్ తరూర్. గోవింద గోవింద గోవింద. Aman.